మనందరికీ తెలుసు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధం అనేది చాలా తీవ్ర స్థాయిలో చేరుకుంది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మూసింది. దీనివల్ల వరల్డ్ అంతా ఈ పానిక్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఫస్ట్ ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్ఈ ఈగల్ ఫైటర్ జెట్ అనేది క్రాష్ అయ్యింది. ఇందులో అడ్వాన్స్డ్ ఎయిర్ సిస్టమ్ అనమాట. ఇందులో ఇద్దరు క్రూ మెంబర్స్ ఉంటారు. ముందు ఒక ఆయన ఉంటే వెనకతల డిఫెన్స్ సిస్టమ్ ఆఫీసర్ ఉంటారు. అంటే ఈ వెపన్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. అంటే ఎనిమి రాడార్ దొరకకుండా అటాక్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్. అయితే దీన్ని ఇరాన్ మిసైల్ ఏం చేసిందంటే కూల్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిలో యుఎస్ఏ రెస్క్యూ టీమ్ ఒకళ్ళు సేవ్ చేశారు, కానీ ఇంకొక పర్సన్ మాత్రం అక్కడ మిస్ అయ్యాడు. దీనికి ఇరాన్ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఆ విషయం తెలుసుకున్న ఇరాన్ గవర్నమెంట్ లోకలర్స్ కి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఎవరైతే ఆ పైలట్ ని ప్రాణాలతో పట్టుకుని మిలిటరీకి అప్ చెప్తారో వాళ్ళకి $10 బిలియన్ టోమన్ రివార్డ్స్ ప్రకటించింది. అంటే $60,000 అనమాట. దీనికి ఇరాన్ లోకల్ పీపుల్ అంతా కూడా తండాలుగా వెహికల్స్ లో వెళ్లి మరి అక్కడ రీసెర్చ్ చేయడం జరుగుతుంది. దీనికి ఇరాన్ పీపుల్ మీడియాతోనే చాలా తొందరగా పట్టుకుని ఆర్మీకి అప్ చెప్పండి అని చెప్తూనే మరో షూట్ దమ్ ఇఫ్ యూ సీ దమ్ అని అంటుంది. అంటే పీపుల్ మైండ్ తో డబుల్ గేమ్ ఆడుతుంది ఇరాన్ గవర్నమెంట్. కానీ ఇరాన్ ఐఆర్జీసీ మాత్రం ఏమంటుందంటే ఆ పైలట్ ఎవరైతే ఉంటాడో దొరికితే మాత్రం కంపల్సరీగా ఆర్మీకి మీరు అప్పచెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అమెరికాకి సంబంధించిన ఒక పైలట్ గాని ఇక్కడ ఇలా దొరికాడంటే వాళ్ళకి ఆలోచించండి, వాళ్ళకి ఎంత పెద్ద అసెట్ గా మారుతాడు. పడింది మౌంటైన్ ఏరియాలో కాబట్టి అతని దగ్గర మెడికల్ కిట్ ఉంటుంది, ఎమర్జెన్సీ కిట్ ఉంటుంది, కన్వర్జేషన్ చేయడానికి కొన్ని స్మోక్ బాంబ్స్ ఉంటాయి, చాలా ఎక్విప్మెంట్ అయితే ఉంటది. కాబట్టి ప్రజెంట్ అయితే తను ఎక్కడున్నాడో ఎవరికి తెలియలేదు. దీనికోసం అమెరికా కూడా చాలా గాలింపు చర్యలు అనేది చేపట్టింది. దీని మీద కూడా అటాక్ చేసింది ఇరాన్ మిసైల్స్ తోని. అయితే 5th ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అక్కడ పోస్ట్ చేశాడు. అంటే సెకండ్ పైలట్ తప్పాడని చెప్పాం కదా, అతను చాలా సేఫ్ గా ఉన్నాడు, రెస్క్యూ టీం వెళ్ళి అతను కాపాడింది, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అని చెప్పి ట్రంప్ పోస్ట్ చేశాడు. అంటే చూడండి, ఒక చిన్న ఇరాన్ లాంటి కంట్రీ ఒక ఆర్థిక వ్యవస్థలో గాని మిలిటరీలో గాని అణుశక్తి దేశంగా ఉన్న అమెరికాని ఒక ఆట ఆడుకుంటుందంటే అమెరికా బలం ఏటో ట్రంప్ పవర్ ఏటో ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది.